పరిశుద్ధ గ్రంథంలోంచి ఈ పూట ఒక స్త్రీ యొక్క జీవితాన్ని గురించి నేను మీకు జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. క్రైస్తవులుగా మనందరం దేవుని నమ్మిన వారమే, దేవునితో ఉన్నవారమే. అయితే క్రైస్తవులు కానటువంటి వారు దేవునితో ఉండడం అనేది చాలా కష్టం. ఐగుప్తుల యొక్క జీవిత చరిత్రను నేను మీకు చెప్పాలని వాళ్ళ గురించి నేను తెలుసుకుంటూ ఉంటున్నప్పుడు నాగరికత అనేది ఐగుప్తు ప్రాంతం నుంచే ప్రపంచమంతా కూడా వ్యాపించింది. అయితే ఈ యొక్క ఐగుప్తు ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతంలో ప్రజలు బహుదేవత ఆరాధికులు అన్నమాట. వాళ్ళు అంటే ఎక్కువ మంది దేవుళ్ళను ఆరాధించేటువంటి వారు ఆరాధించేటువంటి విధానంలో ముఖ్యులు కొంతమంది ఉన్నారు. ఆ దేవుళ్ళ పేర్లలో ఒక పేరు, ఆ దేవుడు మీకు కూడా చాలామందికి తెలుసు. ఆ దేవుడి పేరు ఏంటంటే రా అనేటువంటి పేరు కలిగినటువంటి దేవుడు. రా అనబడేటువంటి ఈ పేరు కలిగినటువంటి దేవుడు ఎవరు అని అంటే సూర్యుడిని వాళ్ళు రా అనే పేరు చేత ఆరాధిస్తారు వాళ్ళు. అలాగే ఐసిస్ అనేటువంటి స్త్రీ దేవతను కూడా వాళ్ళు ఆరాధిస్తారు. ఐసిస్ అనేటువంటి ఈ దేవతను వాళ్ళు ఎందుకు ఆరాధిస్తారంటే మాతృత్వానికి గుర్తుగా. అంటే తల్లి ఉంటుంది కదా, తల్లి, స్త్రీని తల్లితో పోలుస్తారు. భారతదేశంలో కూడా అంతే కదా, భారతదేశంలో కూడా స్త్రీని తల్లితోనే పోలుతారు. కానీ మాట్లాడితే ఆడెవడైనా సరే ఏ తప్పు చేసిన ముందు నీ అమ్మ, అక్క, చెల్లి అని మొత్తం వరుసటి తిట్టేది అందరిని ఆడవాళ్ళనే. కానీ మంచి ఆరాధికులు మన భారతదేశీయులు. తిట్టడంలోకి వచ్చేసరికి ముందు ఆడవాళ్ళని తిట్టకుండా తెమలదు వాళ్ళ కోపం. కానీ బహు ఆరాధికుల్లో భారతదేశంలో తల్లుల్ని ఎక్కువగానే పూజిస్తారు. భారతదేశంలో ఆరాధించేటువంటి దేవతల్లో కూడా ఎక్కువగా దేవుళ్ళ కంటే దేవతలే ఎక్కువగా ఉన్నారు. తిట్లు కూడా అంతే, వాళ్ళు ఎక్కువగా ఆడవాళ్ళ పేర్లతోనే వెనకాల ఉన్న వాళ్ళందరినీ లైన్గా అలా క్రమక్రమంగా తిట్టుకుంటూ వస్తూ ఉంటారు. సరే, ఐసిస్ అనేటువంటి ఈ దేవతని తల్లికి లేకపోతే స్త్రీకి మాతృత్వానికి గుర్తుగా వాళ్ళు ఆరాధిస్తారట. ఐసిరిస్ అనేటువంటి ఇంకొక దేవుడు ఉన్నాడు వీళ్ళకి. ఈ దేవుణ్ణి దేనికి ఆరాధిస్తారు వాళ్ళు అని అంటే మరణానికి గుర్తుగా ఆరాధిస్తారు. అంటే మరణం తర్వాత దేవుడు అని అతనికి పేరు పెట్టి అతన్ని వాళ్ళు ఆరాధిస్తారు. హోరాస్ అనేటువంటి దేవుడు కూడా ఉన్నాడు. హోరాస్ అనేటువంటి ఈ దేవుడిని వాళ్ళు ఎందుకు ఆరాధిస్తారంటే రాజరికానికి, అంటే రాజులు కూడా దేవుడు అని గుర్తుగా వాళ్ళు ఆరాధిస్తారు. తర్వాత అనుబీస్ అనేటువంటి దేవుడిని వీళ్ళు ఆరాధిస్తారు. ఈ దేవుడు ఎవరు అని అంటే శవాల సంరక్షకుడు అన్నమాట. శవాల యొక్క సంరక్షకుడు. ఆ మరణం తర్వాత జన్మం అనేది ఉందనేటువంటి దానికి ఒక నిరీక్షణ. దాన్ని బట్టి వాళ్ళు ఏం చేసేవారంటే ఎక్కువగా పిరమిడ్లు కట్టి పిరమిడ్ లోపల శవాలని దాచేవారు వాళ్ళు. ఆ శవాలను దాయడానికి ఓ దేవుని పెట్టుకున్నారు పని కట్టుకుని, శవాల దేవుడు. ఎందుకంటే శవాలను కాపలా కాతాడనమాట, కుళ్ళిపోకుండా ఎవరు ఎత్తుకుపోకుండా కాపలా కాయడానికి ఓ దేవుడు. ఇలాంటి దేవుళ్ళు బహుదేవతారాధికులు ఐగుప్తీయులు. ఈ యొక్క రాజ్యం పూర్వకాలం అంటే క్రీస్తు పూర్వం దాదాపుగా 2686 2181 ఆ సంవత్సరం మధ్యకాలంలో వీళ్ళు అప్పుడులే రాజులుగా ఉండి వాళ్ళు ఎక్కువగా పిరమిడ్లను, పట్టణాలను, తర్వాత వాళ్ళకి ఘనత తెచ్చేటువంటి దేవాలయాలను వాళ్ళు కట్టారు. అప్పట్లో యేసుప్రభువు వారు పుట్టకముందు కొన్ని వేల సంవత్సరాల క్రితం వాళ్ళు ఇలాంటివన్నీ విలువైనటువంటి కట్టడాలను కట్టారు. ఇలాంటి కట్టడాలు కట్టినటువంటి వీళ్ళ యొక్క వ్యవసాయం దగ్గరికి వచ్చేసరికి వీళ్ళ దగ్గర నైలు నది ప్రవహిస్తూ ఉంది. ఈ నది కూడా వారికి ఒక దేవుడితో సమానం. ఇక్కడ పంటలు పండించడానికి ఈ నైలు నది ద్వారానే ఆ యొక్క ఐగుప్తు దేశమంతా నది ప్రవహిస్తూ ఉంది. ప్రవహించేటువంటి నది యొక్క జలాల ద్వారా పంటలు పండుతాయి. కాబట్టి వీళ్ళు నైలు నదిని కూడా దేవుడిగా భావిస్తారు. ఇంకా వీళ్ళు
చాలా కళాకారులు ఉన్నారనమాట. వారి యొక్క నైపుణ్యత ఇప్పటికీ మనకు కనపడుతుంది. ఎప్పుడో పూర్వకాలంలో వారు గీసేటువంటి చిత్రాలు, రాళ్ళ మీద చెక్కినటువంటి చిత్రాలు, రాళ్ళ మీద వారు రాసినటువంటి వ్రాతలు ఇప్పటికీ కూడా కనపడుతున్నాయి. అయితే ముఖ్యంగా ఫరోని వీళ్ళు రాజులుగా, పూజారులుగా ఉంచుతారు. అలాంటి ఒక ఉన్నతమైనటువంటి దేశమే ఈ యొక్క ఐగుప్తు దేశం. అయితే అలాంటి దేశంలో ఒక పూజారి యొక్క కుమార్తెగా పేరు పొందిన ఆమె దేవుణ్ణి నమ్మినటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుంది అనే విషయాన్ని మీతో చెప్పడానికే ఈ పూట వర్తమానం నేను సిద్ధపరిచాను. అలాంటి ఉన్నతమైనటువంటి బహుదేవతారాధికులలో నుంచి వచ్చినటువంటి ఒక ఆమె దేవుణ్ణి నమ్మినటువంటి, దేవుని ఎడల బహు విశ్వాసముతో ఎదురు చూసేటువంటి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుంది? అలాంటి ఇళ్లలో చాలా గొడవలు అవుతాయని మనం అనుకుంటాం కదా, కానీ ఈమె అలాంటిది కాదు. అసేనతు అనబడేటువంటి ఒక ఆమె గురించి జీవగ్రంథంలో మనం చూడగలుగుతాం. ఈమె యొక్క జీవన విధానాన్ని గురించి మనం చదువుకుందాం. ఈమె ఎవరు అని అంటే పోతిఫరు యొక్క కుమార్తె. ఓను అనబడేటువంటి ఒక ఉన్నతమైనటువంటి ప్రాముఖ్యమైన ఐగుప్తు దేశంలో ఓను అనబడేటువంటి ఉన్నతమైన ప్రాముఖ్యమైన పట్టణములో పెరిగినటువంటి ఆమె పేరు అసనేతు అని ఉంటుంది పరిశుద్ధ గ్రంథంలో. ఈమె ఎవరు అని అంటే రాజులే ఆనాటి కాలంలో పూజారులుగా ఉండేవారు. అలాంటి పూజారి యొక్క కుమార్తె అసేనతు. అయితే ఈమె గురించి, ఈమె ఫరోకి కూతురు గనుక ఏం చేశాడనంటే యేసేబు అనబడేటువంటి ఒక దేవుని ఎడల నిష్ఠ, నిబద్ధత, దైవ భయము, దేవుని ఎడల ఒక మంచి యథార్థత కలిగినటువంటి వ్యక్తికి భార్యగా ఈమె వచ్చింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండము 41వ అధ్యాయము 45వ వచనాన్ని గనక మీలో ఎవరైనా తీసి చదవగలిగితే, ఆది కాండము 41వ అధ్యాయము 45వ వచనం. మరియు ఫరో యోసేపునకు అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫరు యొక్క కుమార్తెను అసేనతునిచ్చి పెండ్లి చేసాను. అసేనతు అనబడేటువంటి ఈమె పూజారి యొక్క కుమార్తె. అంటే మన యొక్క బైబిల్ భాషలో కనుక చెప్పుకుంటే అన్యురాలు. అంతేనండి, అన్యురాల కుమార్తె ఈమె. అంతేనంటారా? ఇజ్రాయేలీలు కాని వారందరూ కూడా అన్యులే. ఇంకా చెప్పాలంటే మనం కూడా అన్యులమే. కాకపోతే మన క్రీస్తు ద్వారా మనం ఏమయ్యామంటే క్రీస్తుకి సొత్తైన ప్రజలుగా క్రైస్తవులయ్యాం. దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగినటువంటి అన్యురాలిగా ఉన్నటువంటి ఈమె దేవుని భయములో పెరగడం అనేది చాలా కష్టతరమైన విషయం. అయినప్పటికీ ఈమె దేవుని విషయంలో చక్కటి నీతిమంతురాలుగా ఆమె యొక్క జీవిత క్రమాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మన విశ్వాస జీవితాన్ని ఎలా జీవించాలో ఈమె ద్వారా మనం కొన్ని విషయాలు విందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దృష్టిలో అన్యులు, అన్యుల దృష్టిలో దేవుడు. అన్యుల దృష్టిలో దేవుడు ఏంటంటే ఈ దేవుడు మా దేవుడు కాదండి. ఇది అన్యుల దృష్టిలో ఉన్నటువంటిది. దేవుడు అంటే తెలియని వారికి ఉన్నటువంటి ఆలోచన. మరి దేవుని దృష్టిలో అన్యులు ఎలాంటి వారు అని అంటే 10 తరాలుగా మోయాబీల మీద ఒక శాపం ఉందట. 10 తరాలుగా మోయాబీల మీద ఒక శాపం ఉంది. ఆ శాపాన్ని అంతటిని కూడా రూతు అనబడేటువంటి ఒక అన్యురాలు ద్వారా దేవుడు సమస్తాన్ని కొట్టేశాడు. దేవునికి స్తోత్ర. అన్యురాలుగా ఉన్నటువంటి ఈమె దేవుని దగ్గరికి ఎప్పుడైతే వచ్చిందో, దేవునితో సహవాసం ఉండేటువంటి ప్రజలలో ఎప్పుడైతే ఈమె చేర్చబడిందో అప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? దేవుడట ఆమెను తన యొక్క తరములో ఉన్నటువంటి శాపానంతటిని కొట్టేసి దేవుడు వీళ్ళని జత పనివారిగా చేశాడు. ఇంకా చెప్పాలంటే అన్యురాలైనటువంటి రూతు సంతానము ద్వారానే యేసు ప్రభువారు జన్మించారు.
రూతు ఏమో అన్యురాలుగా ఉన్నటువంటి రూతు తన అత్త ఏ దేవుణ్ణి అయితే నమ్మిందో ఆ దేవుణ్ణి నమ్మి ఆ దేవుణ్ణి ఆరాధించడానికి ఆ ప్రజల దగ్గరకు వచ్చేసింది. అలా రావడాన్ని బట్టి దేవుడు ఆమెను బహుగా ప్రేమించి ఆమె తాతల తరము ద్వారా, ఆమె మనవళ్ళ ద్వారా, ఆమె ముదు మనవళ్ళ ద్వారా అలాంటి ఒక సంతానములోనే యేసుక్రీస్తు వంశావళిలో ఆమె స్థానం సంపాదించుకుంది. అన్యురాలే ఆమె. అన్యులకేమో మీ దేవుడు వేరు అనబడేటువంటి ఆలోచన అన్యులకు ఉంటే, మన దేవుడికి ఉండేటువంటి ఆలోచన ఏంటి తెలుసండి? అన్యులైనా కూడా నా ప్రజలే అని అనుకునేవాడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి దేవుని సమీపంలోనికి మనం వచ్చాం. బయట ఉన్నటువంటి ప్రజలనే తన వంశములో చేర్చుకోవడానికి ఇష్టపడిన దేవుడు నీ అంతటా నువ్వు దేవుని దగ్గరికి వస్తే నిన్ను ఎందుకు విడిచిపెడతాడు? నీ అంతటా నువ్వు దేవుని దగ్గరికి వస్తే నీ ప్రార్థన ఎందుకినడు ఆయన? నమ్మకం వస్తుందా మీకేమైనా? ఖచ్చితంగా ఆయన అంటాడు నీ ప్రార్థన, ఖచ్చితంగా నీ పక్షమున నిలబడేవాడు ఆయన. లేఖన భాగంలో కనుక చదువుకున్నట్లయితే రూతు యొక్క జీవితంలో దేవుడు ఒక అద్భుతాన్ని చేశాడు. అంత మాత్రమే కాదు, మనం కనుక చదువుకున్నట్లయితే యెహోషువ గ్రంథం 6వ అధ్యాయం 23వ వచనంలో కనుక చదువుకున్నట్లయితే ఇక్కడ కూడా మరొక ఆమె ఉంది. ఈమె కూడా అన్యురాలే. 6వ అధ్యాయం 23వ వచనం యెహోషువ గ్రంథంలో చెప్పబడేటువంటి మాట, రాహాబు అనబడేటువంటి ఒక ఆమె ఉంది. ఆమెను బట్టి తన కుటుంబం వారందరినీ దేవుడు కాపాడాడు. ఈమె కూడా ఎవరు? అన్యురాలైనటువంటి ఈమె దేవుని ప్రజలతో పాటుగా నివసించేటువంటి స్వేచ్ఛను దేవుడు ఆమెకి ఇచ్చాడు. దేవునికి స్తోత్రం. చాలామందితో నేను ఈ మాటని ఈ పూట చెప్తా ఉన్నాను. దేవుడు ఎంత అవకాశాలు దేవుని సమీపంలోని కానీ, దేవుని సంఘములోని కానీ, దేవుడు నివసించేటువంటి స్థలములోని కానీ అడుగు పెట్టడానికి వీలు లేనటువంటి వాళ్ళు వీళ్ళిద్దరు కూడా. వీలు లేనటువంటి వీళ్ళిద్దరిని దేవుని ఎడల వారికి కలిగినటువంటి మనసును బట్టి దేవుడు వారికి అవకాశాలు ఇచ్చాడు. ఈరోజు దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవెవరమైనా నిన్ను కూడా దేవుడు అలాగే అవకాశంగా ఆయన తీసుకొచ్చాడు. దేవుని మందిలో నిలబడినటువంటి నీవు రూతు వలె ఒక ప్రాముఖ్యత సంపాదించుకోవాలి దేవుని సంఘములో. ఎంత కాలం బట్టి దేవుని మందిరానికి వస్తున్నావు నీవు? ఎన్ని రోజులు బట్టి దేవుని మందిరం అంటే నీకు పరిచయం ఉంది? ఇజ్రాయేలీలు చాలామంది ఉన్నారు అప్పటి కాలపు ప్రజలు. నయోమి యొక్క కుటుంబీకులు, నయోమి యొక్క వంశపు వారు, నయోమి యొక్క ఆ కాలంలో జీవించినటువంటి ప్రాంత ప్రజలు చాలామంది ఉన్నారు. కానీ అన్యురాలుగా వచ్చినటువంటి ఈమె తన దేవుని ఎడల ఈమె కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టి దేవుడు ఈమెకే ఇజ్రాయేలీల యొక్క వంశంలో చేర్చేటువంటి యోగ్యతను దేవుడిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. లోకములో గ్రామంలో చాలామంది ఉంటుండగా మీరు మట్టిగా ఈరోజు దేవుని మందిలోకి ఎందుకు వచ్చారు తెలుసా? దేవుణ్ణి మీరు కనుగొన్నారు గనక, దేవుడంటే మీకు ఇష్టం గనక. అయితే నయోమి కాలంలో చాలామంది ఉన్నా కూడా రూతు ఎలాగైతే ప్రత్యేకంగా దీవించబడిందో ఇక్కడ కూర్చున్నటువంటి నీ వల్ల ప్రత్యేకంగా ఉండాలి దేవుని సన్నిధిలో. ఇక్కడ దేవుని మాటలు వినేటువంటి నీవు అంత ప్రత్యేకత ఈ గుంపులో నువ్వు సంపాదించుకోవాలి. అప్పుడే దేవుని దృష్టిలో బహుగనుడుగా నీవు ఉండడానికి దేవుడు కృప చూపిస్తాడు. దేవునికి స్తోత్రం. మొదటిగా ఈ యొక్క వ్యక్తి గురించి మనం చెప్పాలని అనుకుంటే ఈమె దేవుని ఎరిగినటువంటి అన్యురాలు. ఎవరు? అసేనతు అనబడేటువంటి ఈమె దేవుని ఎరిగినటువంటి అన్యురాలు మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఆదికాండం 41వ అధ్యాయం 45వ వచనంలో ఆమె నాతు అనేటువంటి దేవత యొక్క శిష్యురాలు అనమాట. అసేనతు అని అనగా ఆ పేరుకి అర్థం ఏంటంటే నాతు అనబడేటువంటి దేవతకి శిష్యురాలు అని అర్థం. ఎలాంటి శిష్యురాలుగా అర్థం పొందినటువంటి ఈమె దేవునిని తెలుసుకున్నటువంటి యోసేపుకి భార్యగా వచ్చింది. భార్యగా రావడం మంచిదే. ఆమె దేవునిని ఎరిగినటువంటి భర్త దగ్గరికి వచ్చిన తర్వాత ఆమె జీవన విధానం ఎలాగుంది? మొదటిగా ఆమె మనసును తెలుసుకున్నటువంటి మంచి ధన్యురాలు. ఎవరి మనసును తెలుసుకున్న ధన్యురాలు? యోసేపు మనసును తెలుసుకున్నటువంటి మంచి ధన్యురాలు. లేఖన భాగంలో చూద్దాం. ఆదికాండం 42వ అధ్యాయం 18వ వచనాన్ని ఎవరైనా ఒకరు
42:18 ఆ కింద వచనాల్లో మనం చదువుకున్నట్లయితే, యోసేపు మనసును తెలుసుకున్నటువంటి తన సహోదరుల విషయంలో తన మనసును తెలుసుకున్నదై తన తమ్ముళ్ళని ఇక్కడికి తీసుకురావాలి అని అంటే అడ్డు చెప్పకుండా ఆ ఇంట్లో మౌనంగా ఉందామే. అప్పటికే దాదాపుగా 30 సంవత్సరాలు అయిపోయింది అన్నదమ్ములకు దూరమై తల్లిదండ్రులకు దూరమై యోసేపు జీవించినటువంటి జీవిత కాలం. అయితే అలాంటి జీవితంలో ఉన్నటువంటి తన యొక్క భర్త మనసును తెలుసుకుంది. ఎన్ని సంవత్సరాలుగా నా భర్త తన అన్నదమ్ములకి దూరంగా ఉన్నాడు కాబట్టి అతని బాధ నాకు తెలుసు అని గమనించింది ఆమె. ఈ స్థలంలో ఉన్నటువంటి వారితో నేను మాట్లాడేటువంటి మాట, మీ గనక వివాహాలు గనక అయ్యుంటే మీరు చేయవలసినటువంటి పని ఏంటంటే, అసనత్తు యొక్క జీవిత విధానాన్ని మీ జీవితంలో కూడా అలవర్చుకోవాలి. వివాహాలు కనుక కానట్లయితే దేవుని ఎడల మీ జీవితాన్ని ఎలాగ దేవుని మనసేదో అర్థం చేసుకునేటువంటి వారిగా మీరు ఉండాలి. సామెతల గ్రంథము 14వ అధ్యాయం 13వ వచనంలో కనుక మనం చదువుకున్నట్లయితే, ఒకడు నవ్వుతాడు, బయటికి కనబడే విధంగా నవ్వుతారు చాలా మంది. అలాంటి వాళ్ళు బహుశా ఇక్కడ చాలా మంది ఉండొచ్చు. ఒకడు నవ్వుచుండినను హృదయములో దుఃఖం ఉండవచ్చు. దేవుని మందిరంలో బహుశా యోసేపు యొక్క జీవితం అక్కడ అలాగే ఉందేమో. ఎందుకని తన అన్నలను చూశాడు అతడు. అక్కడ తన అన్నలను చూసి గంభీరంగా యోసేపు యొక్క చరిత్రను చదువుతూ ఉంటున్నప్పుడు, అధ్యాయాలు చదువుతున్నప్పుడు అతడట తన మనస్సులో ఇలాగనుకుని ఈ మాటలు మాట్లాడుతున్నాడట. ఇదిగో మీరు దొంగతనం చేశారు, ఇక్కడ నేను మీకు ఏదో ఇద్దామనుకుంటే మీరు ఎలా చేశారని వారితో కఠినంగా మాట్లాడి లోపలికి వచ్చి చేర్చేవాడట. చాలామంది ఈ స్థలంలో ఉన్నవారు పైకి నవ్వచ్చు, ఒకవేళ అందరి బాగున్నారా, బాగున్నామండి. ఈ పదం చాలా ఇబ్బందిని కలిగింపజేస్తుంది కొంతమందికి. మా బాగున్నారా, బాగున్నామండి, బాగున్నాం. నిజంగా బాగున్నారా అని అడిగితే ఏం చెప్తారు? బాలేదు, లోనేమి బాలేదు. చాలామంది జీవితాల్లో ఒకడు నవ్వుచుండినను నవ్వు నిజం కాదట. మీలో ఒకవేళ అలాంటి వాళ్ళు ఇక్కడ ఉన్నారేమో. దేవుని వాక్యం చెప్పబడుతుంది, నీ నవ్వు పరిపూర్ణమైన సంతోషంగా మారాలంటే నీవు దేవుని భయాన్ని కలిగి ఉండాలి. యోసేపు తన జీవితంలో తాను లోపలేమో చాలా రోదనతో ఉన్నాడు. అతడు అన్నదమ్ముల దగ్గరికి వచ్చి కఠినంగా మాట్లాడుతూ, అన్నదమ్ముల దగ్గరికి వచ్చి ఎవరో నాకు తెలియదు అన్నట్లుగా అతడు మాట్లాడుతున్నాడట. కానీ దేవునికి భయపడిన వాడు గనుక దేవుడు అతని ఆశలను, అతని ఆలోచనలను, అతని హృదయ బాధను చూసేటువంటి దేవుడు ఏం చేశాడంటే తన తల్లిదండ్రులనే తన యొద్దకు వచ్చేలా చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 10వ వచనాన్ని కనుక మనం చదువుకున్నట్లయితే లేఖన భాగంలోంచి అక్కడ కూడా కొన్ని మాటలు మనకు కనపడుతున్నాయి. 31:10 గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. ఆమె పెనిమిటి ఆమె ఎదుట నమ్మిక ఉంచెను. ఆమె తాను బ్రతికి దినములన్నీ అతనికి మేలు చేయను గాని కీడేమియో చేయదు. ఇంకా చాలా విషయాలు చెప్తున్నాడు అక్కడ కింద. ఎవరి గురించి? గుణవతి అయినటువంటి భార్యను గురించి. అసనెత్తు ఎలాంటి జీవితాన్ని ఆమె కలిగి ఉంది. తండ్రి అన్నాడట, నువ్వు ఫలానోడిని పెళ్లి చేసుకోవాలని తీసుకొచ్చి చేసేస్తే ఆమె, ఇతని మతం వేరు, ఆయనేమో వాళ్ళ బాబేమో పూజారి, ఈయనేమో అసలు ఆ దేవుళ్ళు అంటే నచ్చనోడు. ఇప్పుడు ఏమేం చేయాలి? అతని వెనకాలే ఉండాలి, అతని మాటలే వినాలి, అతను చెప్పిందే చెయ్యాలి. ఈమె ఎలాంటిది అని అంటే తన ఎడల ఒక మంచి భక్తి కలిగినటువంటి ఆమె. లేఖన భాగంలో ఈ రీతిగా చెప్పబడతా ఉంది, ఆమె గుణవతి అయినటువంటి భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యము కంటే అమూల్యమైనది. భార్యలు అందరికి దొరికేస్తారు పుష్కలంగా. గుణం ఉందో లేదో అది చేసుకున్నాక తెలుస్తుంది. కొన్నిసార్లు పెళ్ళిళ్ళు అయిన తర్వాత వాళ్ళ ఇళ్ళ గట్ట వెళ్తున్నప్పుడు వాళ్ళు చెప్తూ ఉంటున్నప్పుడు నా బలి నవ్వుతూ ఉంటుంది, మనసులో నవ్వుకుంటూ ఉంటారు. అయ్యి బాబా అసలు మా కోళ్ళండి అసలు మామూలుగా చూసుకోవట్లేదండి, ఎంత బాగా పొద్దున్నే లేచిపోయి ముగ్గులు వేస్తుందండి, ఇల్లు చేస్తుందండి, గిన్నెలతో వేస్తుందండి, టీ చేస్తుందండి అంటూ ఉంటారు. నేను నవ్వుకుంటూ ఉంటాను. 10 సంవత్సరాల తర్వాత ఇదే మాట చెప్తే బాగుండని. ఎన్ని సంవత్సరాల తర్వాత? 10 సంవత్సరాల తర్వాత.
ఎందుకని? లేఖనం ఏం చెప్తా ఉంది? క్రైస్తవ జీవితంలో జీవించేటువంటి భార్యలకి దేవుని వాక్యం ఏం చెప్తుందో తెలుసా అండి? ఆ ఇంటి వారందరినీ శుద్ధం చేసవలసినటువంటి బాధ్యత ఆ ఇంటి కోడలదట. ఇక లేఖనంలో చెప్తున్నటువంటి మాట, ఆమె పెనిమిటి యందు నమ్మిక ఉంచెనో అతన్ని లాభప్రాప్తికి వెలితి కలగదో. చాలండి. ఆవిడేం చేద్దాం? పెనిమిటిని నమ్ముతుంది. పెనిమిటిని నమ్మాలి. ఎక్కడెక్కడికో తిరిగి వచ్చినప్పుడు నమ్మాలి. ఇంకా చెప్పబడింది మాట ఏంటంటే, ఆమె నమ్మడం ద్వారా అంట అతనికి ఎక్కడికి వెళ్ళినా లాభమే కలుగుతుందట. ఆమె ప్రోత్సాహం ఎక్కడికి వెళ్ళినా లాభమే కలుగుతుందట. గత కొన్ని రోజుల క్రితం ఒక ఆమె నాకు ఫోన్ చేసింది. చాలా కాలం కిందట చేసింది. ఆమె చేసి తన ఇంట్లో తన భర్త తనకి మధ్య ఉన్నటువంటి ఇబ్బంది ఆమె చెప్తా ఉంది. చెప్తా ఉంటుంటే నేను ఆ మాటలన్నీ విన్న తర్వాత ఆమెతో నేను అన్నాను, నా భర్త అసలు నాతో సరిగా మాట్లాడట్లేదండి. మేము మాట్లాడుకుని చాలా రోజులైందండి. మేము మాట్లాడుకున్నటువంటి రోజులు గుర్తు చేసుకునే పరిస్థితి వచ్చేసిందండి. నేను ఏం పట్టించుకోడండి. నేను ఇంట్లో ఏదో పనిదానిలాగా ఉండి ఆయన ఎప్పుడైతే ఇంట్లోకి అడుగు పెడతాడు ఆమెకు భోజనం పెడతానో, ఆయన భోజనం చేసేసి సాయంకాలం ఇంట్లో ఏమైనా కిరాణా సరుకులకు అవసరమైతే 300, 200, 100 అక్కడ పెట్టేసి వెళ్ళిపోతాడండి. ఇలాగే జరుగుతుందండి. నేను వదిలేద్దాం అనుకుంటున్నాను అంది. నేనన్నాను, నీ తరపున ఏమైనా ఉందా చెప్పుకునేది అని అన్నా. నా తరపున ఏముందండి? నేను మాట్లాడడానికి ఏదైనా అవకాశం ఇస్తే కదా. నువ్వు మాట్లాడే ప్రయత్నం చేసావా అన్నా. చేశానండి. దాదాపుగా వారం రోజులు మాట్లాడడానికి ప్రయత్నించాను, కానీ నా మాతో మాట్లాడలేదు. ఇంకా నేను కూడా మాట్లాడడం మానేశాను. చాలా నెలలు అయిపోయింది. నేను అన్నాను, సరే ఎలాగా వదిలేయాలనుకున్నా కాబట్టి ఇంకో 3 నెలలు కాలు చెయ్య పడిపోయినటువంటి వ్యక్తికి ఎలా సేవలు చేస్తావో అలాగ నీ భర్తకు చేయన్నా. ఇక నిన్ను లైఫ్లో మర్చిపోకూడదు. కాబట్టి రావడంతో ముందు వెంటనే టీ ఇవి అతనికి. అతను నీతో మాట్లాడు. టీ అక్కడ చేత్తో పట్టుకుని అలా ఉండు. కింద ఎట్టేసి వెళ్ళిపోక ఎక్కడ పడితే అక్కడ. ఆడే తాగుతాడులే, చల్లారిపోద్ది. మళ్ళీ ఇచ్చిన తర్వాత అలాగే పట్టుకున్నాడు, తీసుకుంటాడు. అప్పుడు గవగవ వెళ్ళి వేడి నీళ్ళు పెట్టు స్నానానికి. నువ్వే ఆ నీళ్లు తొరిపి బకెట్తో పట్టుకెళ్ళి బాత్రూంలో పెట్టు. ఏమండి మీకోసం నీళ్లు పెట్టాను అని టవల్ కూడా పట్టుకెళ్ళి ఇచ్చేయి. ఇవన్నీ చెప్పాను. ఆమె అలా చేయగా నిన్న రోజున ఆమె ఫోన్ చేసింది మాట్లాడుతూ. ఆమె అంటుంది, వందనాలండి. వందనాలు, ఎలా ఉన్నారు? బాగున్నాడు. నేను అడగలేదు అసలు మీ ఆయన ఎలా ఉన్నాడు, పిల్లలు అడగలే. ఆమె చెప్తా ఉంది, ఇదివరకు ఎప్పుడోసారి ఫోన్ చేశాను కదండి మీకు మా ఆయన గురించి అంటే, మాట్లాడుకుంటున్నారమ్మా అన్నాను. అంతే. మాట్లాడుకోవటం ఏంటండి? ఎంతకాలంలో అసలు ఎప్పుడు పెళ్ళైన కాడి నుంచి ఎప్పుడు కూడా ఇది కావాలా అది కావాలని అడగనోడు సాయంత్రం అయితే సలబజ్జీలు తింటావా బజ్జీలు తింటావా అని ఫోన్ చేసి తెచ్చేస్తున్నాడు. పుట్టినరోజుకో దేనికో ఎక్కడికో వెళ్ళి ఎప్పుడు తీసుకెళ్ళినాడు, షాపింగ్ తీసుకెళ్ళి చీర కొనేసాడట. ఈవిడికి మతిపోతుంది. ఏంటి మా ఆయనేనా అన్నాడు. నేను ఇక ఆవిడ చెప్పేసి ఆగితలేదు ఆవిడ. నేను అన్నాను, అమ్మ మంచిది ఎలాగే ఉండండి, ఉంటానని ఫోన్ పెట్టేసాను. ఎందుకంటే ఆవిడ అసలు మొత్తం ఆ 4-5 నెలలను మొత్తం అంతా బొడుగ్గా చెప్పేస్తుంది, ఎలాగండి అని. కాబట్టి నేను అన్నాను, అమ్మ ఇది ఎలాగే బాగుండండి మీరు. అతను ఎప్పుడు కోపగించినా నువ్వు ఇదే చెయ్యి. కాబట్టి ఈమెకే చెప్తే ఆమె ద్వారా అతనికి ఏం చేసిందంటే ఒక మంచి జీవితాన్ని ఇచ్చింది. గుణవతి అయినటువంటి భార్య చేసేటువంటి పని ఏంటంటే తన ఇంటి వారందరినీ ఆమె ఏం చేయాలంట? శ్రద్ధగా చూడాలి. లేఖనంలో చెప్తున్నటువంటి మాట ఏంటంటే, ఇదిగో అట్టిది ముత్యము కంటే కూడా అమూల్యమైనది. పెళ్ళిళ్ళలో ఈ మధ్యకాలంలో దైవ సేవకులు చేసేటువంటి పెళ్ళిళ్ళు క్రమం సాధారణంగా నేను పెళ్ళిళ్ళు ఇన్వాల్వ్ అవను. పెళ్ళిళ్ళలో కొంతమంది చదువు చెప్తున్నప్పుడు నాకు చూసి కొంచెం బాధ వేస్తుంది నాకు. అప్పుడే వాళ్ళకి పోటీలు ఎట్టేస్తారు. ఎవరేస్తారు 1, 2, 3 పోటీలు ఎట్టి దండలు చింపేసుకుంటారు. అప్పుడే అసలు గౌరవంగా వేసుకునే దండ రోజున మెళ్ళ సరిగ్గా పడదు, కొన్ని పూలు రాలిపోతాయి. అప్పుడే అనిపిస్తుంది సగం జీవితం అయిపోయింది వెళ్దాని, తెగిపోతూ ఉంటాయి. ఇలా జరిగిన తర్వాత
వారి జీవితాల్లో అప్పుడే పోటీ పెడతారు. దానివల్ల ఇదిగో నేనే ఇది మా వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళే ఒకరికొకరు చెప్పుకోవడం మొదలవుతారు. మనసుల్లో ఒకటొకటి దూరం అవుతూ ఉంటుంది. ఇక లేఖనాలు చెప్తున్నటువంటి మాట, ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేయును కానీ కీడేమియో. చచ్చినోడు ఎక్కడున్నాడు అనేవాళ్ళు ఉన్నారు మనవాళ్ళు భర్తల్ని. తన భర్త ఎడల ఆమె ఉంచవలసినటువంటి గౌరవాన్ని ఉంచకపోతే అన్యుడైనటువంటి భర్త ఎలా మారుతాడండి? అన్యుడైన వాడు తాగుపోతాడు, తిరిగిపోతాడు, పనికి మాలిన జీవితాన్ని జీవించేవాడు నీకు ఎలా గౌరవిస్తావని నువ్వు అనుకుంటున్నావు? అందుకనే పెళ్ళిళ్ళు చేసుకునేటప్పుడే క్రైస్తవులు చేసుకోవాలి. ఎవరిని పెడితే ఆయన చేసుకుంటే ఆడు ఎలాంటి వాడైనా చచ్చినట్టు కాపురం చేయాలి, అంతే. చాలామంది పెళ్ళిళ్ళు అయిపోయాయి, నీ భర్త మందిరానికి రాడు, నీ మాట వినడు, నువ్వు ఒకటి చెప్తే ఆయన ఇంకొకటి చెప్తాడు, అన్ని విషయాల్లో వేరువేరుగా ఉంటాడు. అయినా అతనికి కీడు చేసే మాట కానీ కీడు చేసే ఆలోచన కానీ నీ నోటి నుండి రాకూడదు. ఇదే క్రైస్తవ జీవితం. అతను ఒకటంటే నువ్వు ఇంకొకటి అంటానికి నువ్వెవరు అసలు? భారతదేశంలోనే కాదు, ప్రపంచ అన్ని దేశాల్లో కావచ్చు, సృష్టి యొక్క ప్రారంభమే కావచ్చు, వాక్యం ఏం చెప్తుందంటే మొదట ఆయన అతన్ని చేశాడు, ఆ తరువాత అతని నుండి ఆమెని చేశాడు, అంతే. ఇంక ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ చాలా అదృష్టవంతులు. ఆయన విలియం కేరీ గారికి, సావిత్రిబాయి గారికి, కొంతమందికి దండాలు ఎట్టాలి మనం. ఎందుకంటే భర్తలతో పాటు చంపేసేవాళ్ళు మన దేశం వాళ్ళు, భర్తలతో పాటు భార్యల్ని తగలబెట్టి కాల్చేసేవాళ్ళు మన దేశం వాళ్ళు. మన భారతదేశంలో దౌర్భాగ్యం అది. బ్రిటిష్ దేశంలో నుండి కొంతమంది వచ్చి ఈ దారుణాలు చూడలేక తప్పించి నిలబెట్టారు. మనం ఏం చేయాలి తెలుసా? వారిని కాపాడుకోవాలి. కీడైనటువంటి మాటని మాట్లాడకూడదట. ఇంకా లేఖనాలు చెప్పబడుతున్నటువంటి మాట, ఆమె బ్రతుకు దినములన్నీ అతనికి మేలు చేస్తుందట. దేవునికి స్తోత్రం. మంచి మనసు తెలుసుకున్నటువంటి అసనేతుగా ఈమె మనకు కనపడతా ఉంది. మూడో విషయం ఆమె జీవితంలోంచి మనం తెలుసుకుందాం. 41వ అధ్యాయం 50వ వచనం. కరువు సంవత్సరము రాక మునుపు యోసేపుకు 2 కుమారులు పుట్టిరి. ఓని యొక్క యాజకుడైన పోతిఫరి కుమార్తెగు అసనేతు అతనికి వారిని కనెను. చాలండి. ఈమె ఇల్లాలుగా మారింది. ఇప్పుడు మరలా చెప్తున్నాడు. మొదట్లో పెళ్లి చేసేటప్పుడు ఇదే హిస్టరీ చెప్పాడు. తన తండ్రి పనితీరు ఆమె గురించి చెప్పాడు. మరలా చెప్తున్నాడు ఇక్కడ. ఈమె మంచి ఇల్లాలుగా ఉంది. పురుషుడు ఎటువంటి భార్య వలన దుఃఖ నివారణ పొందుతాడంటే, ఏ భార్య అయితే తన భర్తకు సహకారిగా ఉంటుందో ఆమె మూలంగానే అతడు సంతోషపడతాడు. లేఖనములు కనుక చదువుకున్నట్లయితే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో ఇల్లాలు యొక్క పాత్రలు కొన్ని చెప్పబడతా ఉన్నాయి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 7వ వచనాన్ని లేఖనాల్లోంచి త్వరగా చదవండి. 11వ అధ్యాయం 7వ వచనం. 11:11లో కూడా ఇవే విషయాలు మనకు కనబడతా ఉన్నాయి. అయితే ప్రభువునందు స్త్రీకి వేరుగా పురుషుడు లేడు, పురుషునికి వేరుగా స్త్రీ లేదు. ఎందుకంటే ప్రతి గృహములో పురుషుడు తన యొక్క స్త్రీకి యజమానిగా ఉండడం, మహిమగా ఉండాలంట. స్త్రీ ఎలా ఉండాలండి? మహిమగా అంటే ఘనత తెచ్చేదిగా ఉండాలి. ఇంకా స్త్రీల యొక్క ప్రాధాన్యత ఈ వచనాల్లో మనకు కనపడతా ఉంది. ఏమని అన్నాడంటే 13వ వచనంలో, మీలో మీరే యోచించుకున్నది, స్త్రీ ముసుగులేనిదై దేవుని ప్రార్థించుట తగునా? పురుషుడు తల వెంట్రుకలు పెంచుకొనుట అతనికి అవమానమని స్వభావ సిద్ధముగా మీకు తోచును కదా. స్త్రీకి తల వెంట్రుకలు పైట చెంగుగా ఇయ్యబడిన గనుక ఆమె తల వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనము. తల వెంట్రుకలు పెంచుకోవడం ఘనం అంటే ఘనత, గౌరవం. కటింగులు చేయకండి. వాళ్ళేమో ఇక్కడికి వెళ్తారు, మీరేమో అక్కడికి వెళ్తారు. ఎక్కడికక్కడే కట్టింగులు ఎక్కువైపోయినాయి. అసలు నొసళ్ళ మీద, ఏమండి, చెంపల మీద. అసలు ఈ కటింగుల గురించి ఇది ఎప్పుడు మొదలైందని నేను కొంచెం శ్రద్ధగా గమనిస్తే, ఇప్పుడు సగం గుండ్లు చేసేసి అందుమే బొమ్మలు వేస్తున్నారు కదా, జీరుల బొమ్మలు, తేలు బొమ్మలు చూసారా? ఇంట్లకు లేపేసి ఈ పక్కనో ఇందు మీద బొమ్మలు వేస్తున్నారు, జీరుల బొమ్మలు, తేలు బొమ్మలు. ఇవి అసలు ఈ బొమ్మలు ఎలాగొచ్చినాయని నేను చరిత్రలోకి వెళ్ళి చూస్తే,
ఇంతకుముందు రాజుల దగ్గర, డబ్బున్న వాళ్ళ దగ్గర గాడిదలు ఉండేయట వాళ్ళని తీసుకెళ్ళడానికి. ఇప్పుడు మోటార్ సైకిల్ గట్ట ఏమి లేవు. గుర్రాల కంటే ముందుగా కూడా గాడిదలు ఉండేయట. ఆ గాడిదలకి ఏం చేసేవారంటే ఇలాంటి డిజైన్లు వేసేవారట. పువ్వులు ఉంటాయి కదా, గుమ్మాల మీద వేసేవారు కదా ఇలాగెలాగా, అలాంటివి గాడిదల మీద వేసేవాళ్ళట. గాడిదల మీద అలాంటి డిజైన్లు చేస్తే అలా ఎవరైతే డిజైన్లు చేశారో ఆ గాడిద చాలా అందంగా కనబడి ఆ ధనవంతుడిని మోసేటువంటి వ్యక్తికి గౌరవంగా ఉండేదంట. దరిద్రం ఏంటంటే ఇప్పుడు జుట్లుకి వేసేస్తున్నారు అలాంటిది. కొంతమంది ఒక్కొక్క ఎక్కడో రంగు అయితే ఎక్కడో రంగు, నొసల్లో ఇంటికలు కట్ చేసేస్తున్నారు కొంతమంది. ఎందుకని? నీ అందం నీకు సరిపోతలేదా? ఇంకెంతమంది పంచిపెట్టాలని. దేవుని యొక్క వాక్యం చెప్పబడతా ఉంది, స్త్రీయే ఘనత. నా మాట మరలా చెప్తున్నాను, వాక్యం ఏం చెప్తుందంటే నీవే నీకు అలంకారం. అలంకరణ అనేది నీకు ఏదో పెట్టడం వల్ల, నీలోంచి ఏదో తీసేయడం వల్ల కాదు. నీకు నీవుగా ఉండడమే అలంకరణ. నీకు నీవుగా ఉండడమే అది నీకు సంతోషం. నీకు నీవుగా ఉండడమే నీ జీవితానికి క్షేమం. లేఖనంలో చెప్పబడేటువంటి మాటలు కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, స్త్రీకి తల వెంట్రుకలు పైచెంగుగా ఇవ్వబడిన గనుక ఆమె వెంట్రుకలు పెంచుకొనుట ఆమెకు ఘనత. వాక్యం చెప్తుంది ఎంత జుట్టు ఉంటే అంత ఘనత. జుట్లు ఉన్న జుట్లు కట్ చేసేసి పొడవాట్లు జుట్టులో చూసినప్పుడు ఎంత బాగుందో అని అంటారు. సిగ్గు అన్నది ఉండాలనిపిస్తుంది అప్పుడు నాకు. ఎలాగంటున్నాను తప్పుగా అనుకోకండి. ఎందుకంటే ఏదో అందం వస్తుందని నీ అందాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావు అంతే. అప్పుడు బయట వాళ్ళని చూసి అంటూ ఉంటారు కొంతమంది, లేఖనానికి అనుగుణంగా లేకపోతే నువ్వు దేవుని సంఘానికి సంబంధించిన వాడు కానే కాదు. 12వ అధ్యాయం సామెతల గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనాన్ని చూద్దాం. లేఖన భాగాల్లోంచి 12వ అధ్యాయం 4వ వచనం. యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటము. నేను అసనేతు జీవితాన్ని గురించి చెప్తా ఉన్నాను. ఆమె తన ఇంటిలో, వారి వస్త్రధారణ ఎలాంటిదో చెప్పమంటారా? ఐగుప్తీయుల యొక్క వస్త్రధారణ, మగవాళ్ళేమో దట్టి కట్టినట్టుగా ఉంటుంది. వాళ్ళు అంటే ఇక్కడ దాకా వాళ్ళు దట్టి కట్టినట్టుగా ముడి వేసినట్లుగా ఉంటుంది వాళ్ళ వస్త్రధారణ మగవాళ్ళది. ఆడవాళ్ళది ఎలా ఉంటుంది అంటే పైనుండి కింద వరకు కూడా కప్పబడి ఉంటుంది. ఇది ఐగుప్తీయుల యొక్క వస్త్రధారణ. లేఖన భాగంలో ఏం చెప్పబడుతుందంటే 12వ అధ్యాయం 4వ వచనంలో, యోగ్యురాలు తన పెనిమిటికి కిరీటం. సిగ్గు తెచ్చేది ఏం చేస్తుందంటే ఆ పెనిమిటికి ఎముకలకి పట్టినటువంటి కుళ్ళుతో సమానం అంట. పెళ్ళిళ్ళు అయిన వాళ్ళందరినీ అడుగుతున్నమాట, మీ భర్తలకి కిరీటంగా ఉన్నారా, ఎముకలు కట్టిన కుళ్ళులాగా ఉన్నారా? సామెతల గ్రంథంలో 12వ అధ్యాయంలో 4వ వచనంలో ఆ మాట ఉంది. ఎముకలకు కుళ్ళుగా మారకూడదు. ఇంటికి వస్తంతోటే, లేకపోతే ఇంటిలో నివసించేటువంటి యజమానికి ఆ యజమానికి తగినటువంటి విధంగా ఉండి ఘనత తెచ్చేటువంటి విధాలుగా మనం మారాలి. దేవునికి స్తోత్రం. యేసేపు యొక్క జీవితంలో 17వ ఏట తన యొక్క అన్నల దూరంగా పారిపోయినటువంటి అతడు, అమ్మివేయబడినటువంటి అతడు ఫరో ఎదుట నిలిచే సమయానికి దాదాపుగా 30 సంవత్సరాలు ఫరోకి వచ్చాయంట. అంటే 13 సంవత్సరాలు బాధ, ఆవేదన, ఒంటరితనాన్ని అనుభవించాడు యేసేపు. అలాంటి ఒంటరితనములో ఈమె తన భర్తకి కిరీటంగా మారింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు కిరీటంగా మారిందని అంటే, పెద్ద కుమారుడిని చిన్న కుమారుడిని యాకోబు తీసుకుని ఏమంటాడు తెలుసా అండి? వాళ్ళిద్దరిని దగ్గర తీసుకుని హత్తుకుని, ఇదిగో ఈడు నా పెద్ద కొడుకు, ఇదిగో ఈ నా చిన్న కొడుకు అని. ఏ తల్లి అయినా సరే తన బిడ్డలు కాదంటే ఊరుకోదు, అసలు పోరాడుతుంది, అవసరమైతే ఎక్కడికైనా వెళ్ళడానికి చూస్తుంది. కానీ ఈ తల్లి ఏం చేసింది తెలుసా అండి? తన ఇంటి యజమానునికి తన తండ్రి అలాగంటాం సంతోషం కాబట్టి ఈమె తన భర్త సంతోషాన్ని కాపాడడం కొరకు మౌనంగా ఉంది. అక్కడే ఉంది ఆ తల్లి, అసనేత అక్కడే ఉంది. కానీ యాకోబు అంటున్నాడు, వాళ్ళిద్దరు పిల్లల్ని హత్తుకొని, ఇదిగో ఈడు నా పెద్ద కొడుకు, ఇదిగో ఈడు నా చిన్న కొడుకు అంటుంటే అసనేతు నా కొడుకులను వంటానికి ఎవడవే అని అడగలా. తన భర్తకి తన తండ్రి అన్న మాట సంతోషం, తన భర్త యొక్క సంతోషం అసనేతు సంతోషంలో తీసుకుందామే. ఈమె తన ఇంటిలో తనకి సహకారిగా ఉంటా ఉంది. మనష్షే అని పేరు పెట్టాడు. మనష్షే అనగా మరిచిపోయినట్లు చేయువాడంట. రెండవ వానికి ఇంకో పేరు పెట్టాడు ఎఫ్రాయిం అని. ఎఫ్రాయిము అనగా రెండంతల అభివృద్ధి లేదా ఫలించుట అని అర్థం. ఇలాంటి అర్థాలు కలిగినటువంటి పేర్లు పెట్టడానికి గల కారణం ఏంటంటే
తన భార్య వలన అతడు ఇవి పొందుకున్నాడట. ఫలించేది కొమ్మగా అసనేతు ఉంది యోసేపు జీవితంలో. ఫలించింది ఆమె, ఫలించేటువంటి కొమ్మగా ఉంది. ఇంకా ఫిలిప్పీలకు రాసేటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో మనం కొన్ని మాటలను లేఖనాల్లోంచి చదువుకుని వాక్యాన్ని ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఫిలిప్పీలకు రాసేటువంటి పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. నీ జీవితం ఎంతమంది ఎలా గడిపావో, నువ్వు ఎలాంటి పవిత్రత కలిగి ఉన్నావో, ఎలాంటి ఆరాధన చేసేటువంటి తత్వాన్ని కలిగి ఉన్నావో, ఎలా వాక్యాన్ని వింటున్నావో నీకు తెలుసో తెలీదో తెలియదు. కానీ ఇదిగో ఇక నుంచైనా నువ్వు ముందున్నటువంటి వాటి కొరకు కనిపెట్టాలి. ఫలించేటువంటి కొమ్మగా నువ్వు మారాలి. దేవుని సంఘంలో నువ్వు ఫలించాలి. అది ఆత్మలోనైనా, శారీరకంగానైనా, ఆర్థిక పరంగానైనా, కుటుంబంగా పరంగానైనా ఫలించేటువంటి కొమ్మగా నువ్వు మారుదువుగాక. ఆమేన్. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 5వ వచనాన్ని చదువుదాం. యోహాను రాసేటువంటి 3వ పత్రిక 3వ అధ్యాయం 4వ వచనాన్ని కూడా మనం చదివితే అక్కడ మరో మాట కనపడతా ఉంది. చూడండి, దేవుని ఎడల మనం ఏం చేయాలంటే సత్యమును అనుసరించేటువంటి వారిగా ఉండాలి. ఇంతకుముందు నేను మీకు జ్ఞాపకం చేసినట్లుగా ఈ అసనేతి ఏం చేసిందంటే తన పిల్లలను ఏం చేసిందంట, త్యాగం చేసింది. లేఖన భాగంలో ఆదికాండం 48వ అధ్యాయం 3 నుంచి 6 వచనాలు కనుక చదువుకున్నట్లయితే, యోసేపును చూచి నీ తర్వాత నీ సంతానముకు ఈ దేశమును. 5వ వచనం చదవండి అమ్మా. ఇదిగో నేను ఐగుప్తునకు నీ యొద్దకు రాకమునుపు ఐగుప్తు దేశంలో నీకు పుట్టిన నీ 2 కుమారులు నా బిడ్డలే. రూబేను షిమ్యోను వలె ఎఫ్రాయిము మనష్షే నా బిడ్డలయ్యుందురు. నీవు వారు తరువాత నీవు కనిన సంతానం నీది. వారు తమ సహోదరుల స్వాస్థ్యమును బట్టి వాళ్ళు పేర్లు చెప్పున పిలవబడతారన్నాడట. దేవునికి స్తోత్రం. యాకోబు అంటున్నటువంటి మాట ఎవరి దగ్గర అంటున్నాడు ఈ మాట అని అంటే, అసనేతు ముందు, తన యొక్క భర్త అయినటువంటి యోసేపు ముందు అంటున్నాడు. ఇదిగో మొదటిగా కన్నటువంటి నీ 2 బిడ్డలు ఉన్నారు కదా, ఇదిగో వీడు మొదటివాడు, రెండోవాడు, వీళ్ళ నా బిడ్డలే. ఇదిగో ఈ తర్వాత కనుక ఒకవేళ నువ్వు ఎవరినన్నా కంటే వాళ్ళ నీ బిడ్డలు అంటున్నారు. సంతానాన్ని త్యాగం చేసేటువంటి తల్లిగా ఈ అసనేతు కనబడతా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో దేవుని కొరకై కొన్ని విడిచిపెట్టడానికి మనకు అడ్డుగా ఉంటాయి. కొన్నిటిని మనం విడిచిపెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాం, విడిచిపెట్టడానికి అభ్యంతరాలు చూపెడతా ఉంటాం. మనం దేవుని మందిరంలో దేవునికి నచ్చనటువంటి వాడిని విడిచిపెట్టడానికి ఆలోచిస్తూ ఉంటాం. ఇక్కడ అసనేతు ఏం చేసిందంటే తనకిష్టమైనటువంటి బిడ్డలో, ఇప్పుడంటే ఆపరేషన్లు వచ్చినాయి, 30,000 40,000 పెడితే ఆ బాధ అంతా పోతుంది, నిప్పుల బాధ. కానీ అసనేతు 2 కన్నదామే, నొప్పులు పడి కన్నటువంటి తల్లి ఆమె. యాకోబు వచ్చి అంటున్నాడు కదా, ఇదిగో నీ మొదటి కొడుకు, రెండో కొడుకు నా బిడ్డలే, ఇక మీదట వీళ్ళ తర్వాత ఎవరైనా పుడితే వాళ్ళు నీ బిడ్డలని అసనేతుతోనూ యోసేపుతోనూ చెప్తే అసనేతు తల్లి మౌనంగా ఉండిపోయిందట. త్యాగం చేసినటువంటి తల్లేమే, తన బిడ్డల్నే త్యాగం చేసేసింది తన భర్త విషయంలో. ఎంత గొప్ప యోగ్యురాలండి ఈమె, ఎంత గొప్ప మృదు స్వభావమే. తన భక్తితో పోల్చితే యోసేపుకు ఏ విషయంలో సహకారిగా ఉండకూడదు అసలు. అన్యురాలైనటువంటి ఈమె తన భర్త విషయంలో ఎంత నమ్మకంగా ఉంటే, దేవుని నమ్మినటువంటి నీవు నేను మన కుటుంబాల విషయంలో ఇంకెంత నమ్మకంగా ఉండాలి. దేవుని నమ్మినటువంటి నీవు నేను మన కుటుంబంలో మన తోటి వ్యక్తులతో ఎలాంటి ప్రేమను కలిగి ఉండాలి, ఎలాంటి గౌరవాన్ని కలిగి ఉండాలి. లేఖన భాగమందు చెప్పబడతా ఉంది, అసనేతు తన 2 కుమారులను తన మామగారు నా బిడ్డలను తీసుకుంటుంటే ఆమె వదిలేసుకుంది అంతే అలా కళ్ళారా. కారణం ఏంటి తెలుసా అండి, నేను మరలా సంపాదించుకోగలను అని ఒక నిరీక్షణ. చెప్పాడు యాకోబు ముందే, తర్వాత పుట్టిన బిడ్డలందరూ నీ బిడ్డలే అన్నారంట యోసేపుతో. చక్కగా మొదటి బిడ్డల మీద ఇష్టం ఉంటుందా, తర్వాత పుట్టిన బిడ్డల మీద ఇష్టం ఉంటుందా? మొట్టమొదటిగా పుట్టినటువంటి బిడ్డల్లో వాళ్ళు పెద్దవారు అయ్యారు. వాళ్ళు బహుశా ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు యోసేపుకి అసనేతుకి పిల్లలే లేరు, అందుకనే వాళ్ళిద్దరి పేర్లే వచ్చినాయి గుర్తింపులోనికి. వాళ్ళు పెద్దవారయ్యారు. కుడి పక్కన ఒకరిని, ఎడం పక్కన ఒకరిని పెట్టి యాకోబు ఆశీర్వదించడం మొదలుపెట్టారు వాళ్ళని. దేవుని ఎదుట తనను గౌరవించడం కొరకై అసనేతు ఏం చేసిందంటే తన బిడ్డలని 2 దానం చేసింది, వదిలేసుకుంది, త్యాగం చేసింది. నీవు నేను ఈరోజు కొన్ని వదులుకోవాలి. అదేంటంటే దేవునికి నీకు మధ్య ఏది అడ్డుగా ఉందో అడ్డును వదిలేయాలి. ఆమేన్. హల్లెలూయా.
దేవునికి నీకు మధ్య, దేవుని మనసుకి నీ మనసుకి మధ్య, దేవుని మందిరానికి నీ కుటుంబానికి మధ్య, దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆరాధనకి నీకు మధ్య, దేవునికి నీకు ఉన్నటువంటి ప్రతి అడ్డుగోడలను నువ్వు వదిలేయాలి, విడిచిపెట్టాలి. పాపము చేసేటువంటి స్వభావం, అబద్ధాలాడేటువంటి స్వభావం, తప్పుడు జీవితాన్ని జీవించేటువంటి జీవిత విధానం, అన్యాయమైనటువంటి ప్రవర్తనను, అక్రమైనటువంటి జీవితాన్ని దేవుని మందిరంలో విడిచిపెట్టేయాలి. మనం విడిచిపెట్టకుండా ఇంకా వాటితోనే జీవిస్తున్నావా, ఏదో ఒక రోజున అదే నీ ఊరుగా మారబోతా ఉంది. ఏదో ఒక రోజు అదే నీ జీవితానికి కలంకముగా, మచ్చగా మారబోతా ఉంది. యోగ్యమైనటువంటి వాటినే అసనేత వదిలేసుకుంది. నీ జీవితంలో నీకు అక్కర్లేనటువంటి వాటిని వదిలేయమంటున్నాడు దేవుడు ఈరోజు. నీ జీవితంలో అసంతృప్తినిచ్చేటువంటి ఆ జీవితాన్ని కలిగించేటువంటి ప్రతి ఆలోచనలను విడిచిపెట్టాలి. దేవుని మందిరం యథార్థతులమై మనం జీవించాలి. ఎలాగూ భార్య భర్తల విషయంలో వచ్చింది కనుక ఈ మాట నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు ఉదయకాలం ఓ దైవజనుని వర్తమానం వింటూ ఉంటున్నప్పుడు ఆ మాట నన్ను కూడా సంధించింది. ఏంటి ఆ మాట అంటే, చాలామంది అట పిల్లలైనటువంటి వారు, పెళ్ళిళ్ళైనటువంటి వారు ఏం చేస్తారంటే ఎవరెవరో హీరోలు ప్రొఫైల్స్ పెట్టుకుంటారంట అందులో, ఫోనుల్లో. కన్న తల్లిదండ్రులలో చేసుకున్న భార్యదో లేదా భర్తదో పెట్టుకోవాలంట ముఖం. బయట వాళ్ళు ముఖాలేమి నీ ప్రొఫైల్గా పెట్టుకోకూడదంట. ఎందుకు పెట్టుకుంటావు? నీకేం జీతం ఎత్తున్నాడు ఆడు? ఎవరెవరియో పెట్టుకోవడానికి ఏం కర్మ వచ్చిందని? నీకు అమ్మలేడా, బాబు లేడా, నీకు పిల్లలు లేరా? ఎవరెవరో ఫోటోలు పెట్టుకోవాల్సిన కర్మ నీకేంటి? నువ్వేమైనా వరదల్లో కొట్టుకొచ్చింది దానివా? వరదల్లో కొట్టుకొచ్చినటువంటి బిడ్డలా కాదు కదా. కుటుంబ సాంప్రదాయాల్ని మనం కాపాడుకోవాలి. చాలామంది చేసేటువంటి చిన్న చిన్న తప్పులు ఇవి తప్పుగా పరిగణించబడనటువంటివే, కానీ జీవితానికి మచ్చ తెచ్చేవి. లోకంలో ఇప్పుడున్నటువంటి కాలంలో తప్పుగా కనబడకుండానే దేవునికి దూరం చేసే ఎన్నో పనులు ఉన్నాయి. చూస్తాకు తప్పుగా కనబడవు, మాట్లాడడానికి తప్పుగా ఉండవు, అనుకరించడానికి తప్పుగా ఉండవు, కానీ అదే దేవునికి దూరం చేస్తుంది. వాక్యం ఏమందంటే, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఈ మాట నమ్మండి మీరు. ఈ నిరీక్షణ, ఏ నిరీక్షణ? మనం దేని మీద అయితే పెట్టుకున్నామో, పరలోకం వెళ్తానని, లేకపోతే నా భర్త మారతాడని, లేకపోతే నా జీవితం మంచిగా మారుతుందని, లేకపోతే నేను రానున్న కాలంలో దేవునిలో బహుబలంగా వాడబడతానని, లేకపోతే దేవుడిచ్చేటువంటి కృపావరాలు పొందుకుంటానని, ఈ నిరీక్షణతో కనుక మనం అడుగులేస్తూ ఉంటుంటే దేవుని సన్నిధిలో ఖచ్చితంగా దేవుని రాజ్యంలో చేరతాం. మొన్నటి శుక్రవారం అనండి అక్కడ వాక్యం, శుక్రవారం ఆ రోజున ఒక తండ్రిని గురించి మనం ధ్యానం చేస్తూ ఆ తండ్రి చెప్పిన మాట, చివరి మాట ఒకటి చెప్పాడు. అనేది ఏంటంటే, ప్రభువా నీవంటే నాకు నమ్మకం ఉంది, అపనమ్మకం రాకుండా చెయ్యి అని అన్నాడు. ప్రతి మనిషిలో అపనమ్మకం చొరవ చేసుకోవడానికి ఎదురు చూస్తుంది. అపనమ్మకం రాకుండా చూసుకుంటే దేవుడు కార్యం మన జీవితంలో చేస్తాడు. కాబట్టి మనము కూడా అసనేతు ఎలాగైతే తన జీవితంలో ఎంత విలువగా కుటుంబంలో ఉందో, అలాగ మన సంఘములోను, కుటుంబములోను, సమాజములోను దేవునికి విధేయులుగా మారుదము గాక. ఆమేన్. అందరూ తలలు వంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా రాజా, నీ నామానికి వందనాలు. ఇంతవరకు నీ మాటలు మేము విన్నాం, ఇచ్చినటువంటి సందేశాన్ని బట్టి మీకు వందనాలు. అసనేతు తన జీవితంలో అన్యురాలైనప్పటికీ తన భర్త విషయంలోను, కుటుంబం విషయంలోను, తన యొక్క ఇంటి పనుల విషయంలోను, తన త్యాగం విషయంలోనూ అన్ని విధాల మాకు మంచి మాదిరికరమైన జీవితాన్ని ఆమెలో నుంచి మేము ఈ పూట చూసాం. మా కనికరం కలిగిన తండ్రి, నీవు మా జీవితాల్లో కూడా మేము అలాగే ఆమె వలె జీవించి, మాలో ఏదైతే నీకు వ్యతిరేకముగా, మాలో నుండి మీకైతే ఏదైతే అడ్డుగా కనబడుతున్నాయో అవన్నీ కూడా మార్చుకొని మీదట యోగ్యులుగా, నిందారహితులుగా, నిత్య రాజ్యాన్ని చేయడానికి హక్కుదారులుగా, అర్హులుగా అయ్యేంత వరకు మమ్మల్ని శుభ్రపరిచి శుద్ధి చేసి నీ రాజ్యానికి యోగ్యులుగా మార్చమని గనుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వినయంతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.